లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను. క్యూ లైన్లో ఇది వరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టారు. అదే మీరు చెప్పింది. అదే పాలు కూడా పెట్టారు. అదిగో పసిపిల్లలకి పాలు కూడా డబ్బులు విపరీతంగా వస్తుంది. ఎవరు డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందువల్ల కావాలని మొన్న ఎవరో ఫోన్ చేసి నేను దర్శనానికి రాలేదు సార్, 5 ఏళ్ళు అయింది, ఇప్పట్లో రాను కూడా. ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు. వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ లక్ష్యం అది. మీరు ఇందాక చెప్పారు కదా, అదే ఈ తిరుమల కొండకి ఎవరు రాకూడదని. సరే, నేను ఫస్ట్ నుంచి కూడా హిందూ ధర్మం మీద పట్టున్న వ్యక్తి, ఏది ఆశించకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఈయన చెప్పింది అక్షరాల సత్యం. ఈయన ఏం చెప్పాడంటే, అంటే నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చే విశ్వసనీయమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులు, అక్కడ పద్ధతులు చూసి హట్ అయిపోయి వచ్చి ఏం ఉపయోగము, అక్కడ దేవుడి సన్నిధిలో ఉండలేనని వెళ్ళిపోతున్నారు. అంటే ఇది చెప్పింది ఏంటంటే, అలాంటిదే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావాలి. అంటే హిందువులు కొండ మీద తగ్గిపోతే, రాకపోతే, దాని గురించి తప్పుగా అనుకుంటే, అతను ఏదైతే లక్ష్యం ఉందో 7 కొండల మీద క్రిస్టియానిజాన్ని, ఆ క్రైస్తవ మతాన్ని వ్యాపింపు చేయాలనుకుంటున్నాడో అది త్వరగా అవుతుంది అనేది ఆయన చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయన కాదు కదా, కొన్ని వందల మంది చెప్పాడు. ఓకే, తిరుమలలో ఇప్పటివరకు మీరు చెప్పింది, తిరుమలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు, నరకయాతన పడుతున్నారు. అవును, దాన్ని ఏమంటారు, ఫుడ్ సరిగా లేదు, కంపార్ట్మెంట్స్ లో క్యూ లైన్ లో చేస్తున్నారు. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎదుర్కొంటున్న తిరుమల కొండకి కాలినడకన వచ్చే భక్తులు తగ్గిపోతున్నారు. అవును, ఎందుకంటే జంతువులు అనేవి రావటం వల్ల కాలినడకలు తగ్గిపోతున్నారు. అవును, దానికోసం ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. మీకు ఐడియా ఉందా? అవును, కర్ర. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న, నాకు తెలిసి సొంత బాబాయినే గొడ్డలతో నరికిచ్చినోడు, అమ్మని అమెరికా పంపించినోడు, చెల్లెళ్ళ ఇద్దరిని చెరువు పార్టీలో ఉంచినోడు కాబట్టి ఇతను ఒక పులితో ఒక చిన్న బిడ్డను చంపడు అనేది, అంటే ఖచ్చితంగా చంపుతాడు. 200% ఒక చిన్న బిడ్డ మీద అది పనిగా పులిని రెచ్చగొట్టి పంపించి చంపించేస్తే ఏమవుతుంది? కింద నుంచి పైకి వెళ్ళేవాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓయమ్మ ఇదేదో అడవుల్లోంచి పులులు వచ్చేస్తున్నాయి, పిల్లకాయలకు కాదు అందరికి ఏదన్నా అవుతుంది, ఇలా అయితే పోతే మనం చచ్చిపోతాము. రెండోది, వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటేనే ఇక్కడ పిల్లకాయల్ని పులి తినేసిందంటే వెంకటేశ్వర స్వామి మహిమేముంది? అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అంటే ఒక పులి వచ్చి పిల్లోడినో పిల్లకాయనో పట్టుకెళ్ళిపోతే పైనుండి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు? లేదంటే భక్తులు, అంటే ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే, అంటే ఒక 3500 మెట్లు, అంటే ఆల్మోస్ట్ 7 కొండలు పైకి ఆయాసం వస్తుంటుంది, అలసట వస్తుంటుంది, గోయిందా గోయిందా అని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది, ఆ ప్రక్రియ ఏ దేవునికి లేనంత గొప్పతనం వెంకటేశ్వర స్వామికి దక్కింది. అంటే అందరూ నడిచి వెళ్తారు, లేకపోతే బస్సులు, ఇది అట్ట కాదు, 7 కొండల మీదకి అన్ని డివోషనల్గా మెట్లు ఎక్కుతూ ఎక్కడం, అడవి మధ్యలో వెళ్తూ ఉంటే అంత గొప్ప, అంటే అంత గొప్ప స్థాయి చరిత్ర ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడే ఖండించాలి. ఫస్ట్ ఎక్కడ ఖండించాలంటే, భక్తులు పైకి వెళ్తున్నారు, కోట్లాది మంది, వేలాది మంది గోవిందనామ స్మరణాలతో. అప్పుడు మనం ఒక పులిని తీసుకెళ్ళి వదిలేస్తే ఆ పులి వచ్చి తినేసిందంటే పైనుండే వెంకటేశ్వర ఏం చేస్తున్నాడు అంటే, అతను ఏమైనా చేస్తాడు సార్. కదిరికెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి బాబాయ్ వేసినాడు, అంత లోపల ఏ జూ నుంచి తెచ్చినాడో, లేకపోతే దాన్ని పెంచినోడిని పట్టుకొని వచ్చి వాడి చేత వదిలిపించినాడు. ఒక అంత పెద్ద ఏనుగుని మామిట వాడు చిన్న చూపుతో హ్యాండిల్ చేయనప్పుడు ఒక పులిని తీసుకొచ్చి వదిలే శక్తి లేదనుకుంటున్నారా? హత్యా రాజకీయాలు మొదలుపెట్టిన వ్యక్తి అతను, అందరికీ తెలుసు. అది అన్ని కేసులతో ముడిపడ్డు ఉన్న వ్యక్తి చేశాడు. లేదంటే ఎర్రచందనం ఉంది, లోపల ఎర్రచందనం ఉంది, శేషాచల అడవుల్లో లక్షల కోట్ల విలువ చేసి ఎర్రచందనం ఉంది. లోపలికి వెళ్ళి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం కొడుతుంటే ఏ పులి బెదిరిపోయి వచ్చి అటుగా వెళ్తున్న పసిగట్టి తినేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్పేది. సరే, ఇంకా చిన్న విషయం చెప్తున్నా. అదే ఒక పాపని ఒక పులి తీసుకెళ్ళి చంపేసి తినేస్తే అదే ప్రభుత్వంలో ఉండే ఈ సిగ్గుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఏమంటారంటే, క్షమించాలి, అది ప్రకృతి ధర్మం, అంటే అడవి కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, మేము చింతిస్తున్నాం,
మా వంతుగా మేము సాయం చేస్తాం, మీ ఇంట్లో ఎవరికన్నా ఉంటే తిరుమలలో మేము ఒక జాబ్ ఇస్తాం. ఇది మా వైఫల్యం అని మాత్రం చెప్పలేం, కానీ తప్పక ఇది జరిగింది, రోజు వెళ్తున్నారని పాపం బాధతో చెప్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి డెకాయిట్లు కొంతమంది పాప యొక్క అమ్మా నాన్న నిర్లక్ష్యం, అప్పుడే చొప్పు తీసుకొని కొట్టేస్తుంటే పాప అమ్మా నాన్న నిర్లక్ష్యం అంట. ఇప్పుడు అదే పాపని సంకలో పెట్టుకొని నడిచిపోతా ఉంటే ఇద్దరిని పట్టుకొని పులి పోలేదా? పులి పంజా అని ఎందుకంటారు? సింహం ఎందుకు వేటాడుతుంది అంటారు? అదే పాపని సంకలో అమ్మ పట్టుకొని ముందుకు పోతా ఉంటే ఆ పులి అమ్మ వచ్చేసింది అని భయపడి వెళ్ళిపోద్దా? లేకపోతే ఆ వేలాది మంది కోట్లాది మంది భక్తులు పైకి వెళ్ళే మెట్ల మీద పాప కొంచెం 2-3 అడుగులు కూడా ముందుకు పోకూడదా? మామూలుగా పోరా? వెనక ముందు ముసలోళ్ళు అరుచుకుంటో లేదో పిల్లకాయలు ఏదో సందడిగా వెళ్తూ ఉంటారు, వెళ్ళరా? దానికి నివారణ కోసమే కర్రలు ఇచ్చారు. అమ్మా, అది మామూలు కర్ర కాదు. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ఆయుధాన్ని ఒకటి తయారు చేసి ఆ కర్రకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మొత్తం ఇలా పూసి దానికి వెన్నపూస ఏయో పూసి అది అలా అనగానే సింహాలు అయితే డ్యాన్స్ చేసేటి వచ్చేటి కాదు. ఏది ఒక AK-47 పట్టుకొని ఎదురు పడితేనే వచ్చే సింహాలు పులులు కర్ర చూస్తే భయపడిపోతాయా? అంటే మళ్ళీ దానికి 100 రూపాయలు 50 రూపాయలు తీసుకోవడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం, లేకపోతే ఈ ఫోటో కర్ర 100 రూపాయలు, కర్ర 100 రూపాయలు. అవి కూడా అడవిలో కొట్టేసి ఉంటారు. ఈ ఎర్రచందనం కొట్టేటప్పుడు అడ్డు వస్తాయి కదా కత్తం చెట్లు, అవి కొట్టేది ఇట్లాగేది ఆయన ఫోటో, ఆ ఫోటో పెట్టేది. అది మళ్ళీ ఎత్తుకుంటే పైన మళ్ళీ తిరిగి అక్కడ ఇచ్చేసేయాలి. మళ్ళీ కర్ర మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఏడ జాగుంది? ఇప్పుడు ఒక్కటి చూడండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలుసో తెలియకో ఆయన తెలియకుండా జరిగిందని అనుకున్నా. ఇందాక అదే వెంకటేశ్వర స్వామికి ఆయనకు ఒక తీర్థం ఇస్తే ఏం చేశాడు? మినరల్ వాటర్ బాటిల్ లోపల చెంబులో పోసి దాన్ని నెట్టుకొని ఇలా దాగి కింద పోసినాడు. తీర్థం అంటే ఎన్ని కలయికలు ఉంటాయి? తీర్థం అంటే తయారు చేసిందే కదా. మినరల్ వాటర్ బాటిల్లో ఈ మధ్య కాలంలో తీర్థాలు ఏమన్నా అమ్ముతున్నారా? అంటే వెంకటేశ్వర స్వామి తీర్థం మినరల్ వాటర్ బాటిల్లో అమ్ముతున్నామని దాన్ని పోసి ఏమన్నా ఇస్తున్నారా? సరే, వాళ్ళ ఆవిడికి ప్రసాదం పెట్టారు, టిష్యూలో పెట్టింది, ఓకేనా? అంటే అతను తీర్థం తీసుకోలేదు, ఈవిడేమో ప్రసాదాన్ని టిష్యూలో పెట్టింది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఎవరైతే చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఏళ్తున్నారో అతనికి వెంకటేశ్వర స్వామి అన్నా హిందుత్వం అన్నా హిందువులన్నా ఇష్టం లేదు. వాళ్ళ గవర్నమెంట్ లో చాలా మంది ఉన్నారుగా, రోజు వెళ్ళొస్తున్నారుగా, డైలీ ఒకసారి 2 సార్లు ట్రిపుల్ వేస్తున్నారు. రోజా మినిస్టర్లు చాలా మంది, రోజా ఉంది, వెళ్తారు. డెకాయిట్లు చాలా మంది ఉండారులే, కానీ అందులో మా రోజా ఏమీ లే. ఈ నెల ఏం చేద్దాం, వెంకటేశ్వర స్వామి భక్తి మీద వెళ్దాం, 3,000-4,000 కోట్లు వెనకేసేసింది. భూ కబ్జాలు, ఇసుక దందాలు, చెరువులు మొత్తం లాగి అవతల పడదప్పేసింది. ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరూ సాగు బతుకుల మధ్యలో ఉన్నా కూడా ఆ మనిషికి అవసరం లేదు. ఈరోజు ఒక బండి పెట్టుకుంటుంది, 30 మంది జనాలను పెట్టుకుంటుంది, పైకి వెళ్తుంది. నువ్వు పక్కా హిందువి, మీ అన్న హిందువు, మీ ఆయన హిందువు, నీకు ఇంత బొట్టు పెడతావు, నీ అంత పెద్ద మనిషి లేనట్టు ఇంత పెద్ద బొట్టు పెడతావు. నువ్వు అదే పైకి వెళ్ళినప్పుడు నీకు సిగ్గు లేదా? నేను రోజు డైరెక్ట్గా అడుగుతున్నా, ఈ విధంగా ఇంతమంది మొత్తుకుంటున్నారు, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, పైన హిందుత్వ ధర్మం చచ్చిపోతుంది, క్రిస్టియనిజం పెరిగిపోతుందని ఒక్కొక్కరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని సామాన్య భక్తులు కూడా చెప్తుంటే నువ్వు ఎందుకమ్మా మినిస్టర్గా ఉండడం? నువ్వు మినిస్టర్గా ఉండి ఒక హిందుత్వంలో ఉండి పైన అంత జరుగుతుంటే నెలలో 30 సార్లు వెళ్ళే నీకు ఎదిరించాలని అనిపించలేదా జగన్మోహన్ రెడ్డిని? అంటే నువ్వు 1000 కోట్లు సంపాదిస్తుంటే వెంకటేశ్వర స్వామికి ఏమైనా పర్వాలేదా? గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత నాశనం అయిపోయేది రోజా, ఇందులో నో డౌట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు మాటికి వస్తే వెళ్ళిపోద్ది. పాపం సామాన్య భక్తులు అక్కడ సస్తా ఉంటారు, పాపం అరస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లకాయలు ముందుకు పోతే మళ్ళీ వెనక్కి రాలేరు, దాంట్లో దూరి మళ్ళీ బయటకు రాలేరు. అలాంటి వాళ్ళ మధ్యన ఒక మినిస్టర్గా ఉండి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి అన్న మనం చేసేది తప్పు, పైన అన్నీ మొత్తం పోయినాయి, పైన ప్రసాదం మొత్తం పోయింది, అన్నదానం సరిగ్గా లేదు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, అది కాకుండా నువ్వు 30 మందిని వేసుకొని మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని 30 లక్షల రూపాయలు డబ్బులు ఒక ట్రిప్పు నువ్వు కొట్టుకొని వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమ్మా నువ్వు పెద్ద తాళపాక అన్నమయ్య నువ్వా? 3,000 కోట్లు సంపాదించావు, నీకు సిగ్గు లేదా? వెంకటేశ్వర భక్తులకు నువ్వు సంపాదించిన దాంట్లో ఒక 1000 కోట్లు పెట్టున్నప్పుడు ఈరోజు తిరుమల ఇంకోలా ఉండేది. నీ బతుకు మాటి వెంకటేశ్వర పోతుంది. ఈరోజు ఇంత జరిగింది, దీని గురించి నువ్వేం మాట్లాడతావో నేను చూస్తా. గుర్తుపెట్టుకో, నీకు నాశనం మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డి సీట్స్ కొడతారు జనాలు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. మీరు వెంకటేశ్వర స్వామి నాశనం అయినా పర్వాలేదు, అన్న మినిస్టర్ పదవి ఇవ్వాలా, 1000 కోట్లు సంపాదించాలి మీ బతుకులకు. మీరు
నీకు ఇంకొక మాట మరి ఈ సమయంలో చెప్పొచ్చో చెప్పకూడదు, ఇంకొక మాట చెప్తున్నాను. ఏంటి వెంకటేశ్వర స్వామిని నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటావా? ఎంత గొప్ప నాయకుడు అయ్యా నువ్వు. నేను ముస్లిం నాయకురాలని అయినా సరే నేను చెప్తున్నాను, నువ్వు చేసే చాలా పాపాలు. మీ ఆవిడ ప్రసాదం ఇస్తే ఏం చేసింది? టిష్యూ పేపర్ లో పెట్టి మూట కట్టింది. అర్థమైందా? ఇది నీ నాయకత్వం. ఇంకెవరయ్యా? బీసీ జన్మెత్తినోడు ఎవ్వడు నీకు ఓటు వెయ్యడు. దేవుడు నా తప్ప ప్రతి ఒక్కళ్ళు దేవుడే. నువ్వు 10 మందికి మంచి చేస్తే నువ్వు దేవుడు. టిష్యూ పేపర్ లో ప్రసాదాలు మూటలు కడతారా? మాకు తెలియదులే, కానీ ఇంకా అన్నాళ్ళు ఇంకొక 2 నెలలు ఆ తర్వాత. ఓకే, అదేలేండి. అంటే వీళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు? వీళ్ళకి విశ్వాసం లేదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ముస్లిం నాయకురాలని చెప్తుంది. అవునవును, ఆవిడ ముస్లిమే. పొరపాటున ఆవిడ అబద్ధం చెప్తే ఏ హిందువులైనా రేపు దొరికే పరిస్థితి. ఆవిడ పక్కాగా ఒక ముస్లిం మహిళ చెప్తుంది, వెనక కూడా ఒక ముస్లిం మహిళ అంటుంది. ఆవిడికే తిరుమల లాంటి ఒక కొండ మీద, అంటే ఆవిడ ముస్లిము, ఇది హిందుత్వం కాబట్టి చెప్తాను. ఆవిడికే ఆవిడ మతం మీద విశ్వాసం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాంటిది అసాంఘిక కార్యక్రమాలు తిరుమలలో చేస్తుంటే ఇంకొక మతంలో ఉండే ఆడమనిషే దాన్ని తట్టుకోలేక ఈ అలిగేషన్ చెప్పిందంటే, అంటే మనం చెప్తూనే ఉంటే హిందువులు కదా అనుకుంటే వేరే మతంలో ఉండే ముస్లిమ్స్ కూడా ఈ అలిగేషన్ చేశారంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఈ 4వ తారీఖు దింపి కుక్కను కొట్టకుండా జనాలు ఎందుకుంటారు? లేకపోతే ఆ వెంకన్న స్వామితోనే డైరెక్ట్గా పెట్టుకున్నాడు, మట్టిలో కలిసిపోయినాడు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉంటే లేవు, దర్శనాలు లేవు, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఆ లైట్లు, ఆ ఫ్యాన్లు కూడా ఎక్కడ పనిచేయడం లేదు. మనుషులకు గాలి కూడా ఆడట్లేదు. ఇక్కడ కంపార్ట్మెంట్ లేడు. టికెట్ల గురించి అడిగినా, లేదా దర్శనం గురించి అడిగినా తిరిగి వాళ్ళు గసురుతున్నారు. చెప్పాల్సింది పోయి దేవస్థానం వాళ్ళు. ఓ ఫుడ్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు. జనం చాలా ఇబ్బంది అయిపోయింది. భోజనాలు లేవు, కనీసం నీళ్లు కూడా ఇస్తాంలే, గాలి ఆడట్లే, ఊపిరి ఆడతా ఉండలే. ఇక ఇదంతా కావాలని చేసిన జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తా ఉండేది. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ లైన్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ వాటర్ కూడా లేవు ఇక్కడ తాగడానికి. చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బాగా లాంగ్ అయింది, చాలా దూరం నుండి తిరిగి అలసిపోయినాం. ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం వాళ్ళు అందలేదు. భోజనాలు ఇట్లా ఏం లేవండి, ఏ సౌకర్యం లేదు. కంపార్ట్మెంట్ల పరిస్థితి అదొక క్లోజ్ చేయండి మాట. ఇది కంపార్ట్మెంట్ అంటున్నాడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? 2019లో ఓటు అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? చేసిందని కనిపించు. 2019లో ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అనేది సానుభూతితో ఓటు వేసినారు కాబట్టి మనం అనిపించాలా? ఈరోజు ఇప్పుడు ఇందాక ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, ఆ బొక్కలు ఉంటాయి చూడ రోడ్ల మధ్యన, అక్కడికి బండి వచ్చేసేది. అక్కడ బండి వచ్చేస్తే మజ్జిగ, నీళ్లు మజ్జిగ అవన్నీ వచ్చేది. తాగేవాళ్ళు, కొంతమంది ఆడే కూర్చునేవాళ్ళు. ఫ్యాన్లు అడుగున 4-5 అడుగులకి ఒక ఫ్యాన్, చిన్న ఫ్యాన్లు తిరుగుతూ ఉండేటివి. అంటే ఇక్కడ కూడా ఎందుకంటే మనిషిని 10 కిలోమీటర్లు తిప్పడం మాత్రమే కాదు, సామాన్య భక్తులు ఉచిత దర్శనానికి వచ్చిన వాళ్ళే లోపల కూడా నీళ్లు తాగనీయకుండా, లోపల కూడా గాలి ఆడనీయకుండా చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకా అంటే నిరసన, ఇంకా ఇబ్బంది పడిపోయి ఏం చేస్తాడు? ఇంకా తిరుమల మనం రాబలేదు, ఇదేం పద్ధతి, ఇదేం పరిస్థితి, ఇది 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 ఇక్కడ వచ్చి మనం పడాలన్నప్పుడు ఏమైపోద్ది అంటే సామాన్య భక్తులంతా వెళ్ళిపోయి గురువు గారికి డబ్బు ఉండే వాళ్ళే వస్తారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. ఇంకొకటి ఇతను చేసే గోండాగిరి, లేకపోతే ఇతను చేసే హత్యలు కావచ్చు, ఇతను చేసే తప్పుడు కార్యక్రమాలకు కూడా నువ్వు పెద్దోళ్ళకి దర్శనాన్ని పిలిపించావు అనుకో, ఆ పెద్దోళ్ళు ఏమన్నా ఇతనికి ఉపయోగపడతారేమో. అలాంటి పెద్దోళ్ళతో సావాసం చేస్తే రేపు ఇతనికి ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉండాలని, అంటే మామూలు మనుషుల్ని ఇతను బలి ఎగతాళి చేస్తాడు కాబట్టి చూశారు కదా. అదొకటి ఉంది. ఓకే ఓకే రెండోది పోసేసాడు. ఓకే, తీర్థంలోకి ఓకే, దేవుడి దగ్గర తీర్థంలోకి మినరల్ వాటర్, దేవునికి సంబంధం లేని మినరల్ వాటర్ పోసి అవి తాగి నెక్స్ట్ ఏదైతే కిందకు వదిలేస్తామో అవి తీర్థం పోసాడు. రెండోది తీర్థం, ఫస్ట్ది వచ్చేసి మినరల్ వాటర్, అది నోటికి తగలాలి కదా అని. చూడండి ఒకసారి, మళ్ళీ చూడు ఒకసారి, మీరు ఎవరు పసికట్టలేదు. ఇప్పుడు చూడు, మా గురువు గారి నాకు మాత్రం తెలుస్తుంటాయి. చూడు మినరల్ వాటర్, ఓకే ఓకే, అదే పోసాడు. ఇక మీదట ఏ గుడికి వెళ్ళినా, ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి ₹1 కూడా వేయకండి. ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
కానీ ఒక్క రూపాయి కూడా స్వామివారి సేవకు వినియోగించబడడం లేదు. ఈ తిరుమలలో స్వామివారికి పుష్పాలు డోనర్లు ఇస్తారు, వస్త్రాలు డోనర్లు ఇస్తారు, ప్రసాదాలు డోనర్లు ఇస్తారు, అలంకారాలు ఉత్సవాలు డోనర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. కానీ హుండీలో నుంచి ఒక్క రూపాయి కూడా స్వామివారికి సేవకు అని వాడేదే లేదు. పచ్చకర్పూరం కస్తూరి కూడా స్వామివారికి డోనర్లు ఇస్తున్నారు. హుండీ డబ్బుల్లోంచి టీటీడీ కొనడం లేదు. కాంట్రాక్టుల కింద కాంట్రాక్టర్స్కి వెళ్ళిపోతున్నాయి. కానీ స్వామివారికి అని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబడడం లేదు. భక్తులు ఎవ్వరూ హుండీలో ఒక్క రూపాయి కూడా వేయ